హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వినహాస్ని. వాళ్ళు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? పిల్లల్ని తీసుకుని ఇంకా నేను వచ్చి పెద్ద పాపకి అయితే ఆధార్ కార్డ్ అప్డేట్ చేయిందామని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికాడ వాళ్ళిద్దరిని దించేసి ఇంక నేనైతే వెళ్దాము తన తీసుకుని అని చెప్పి ఇంకా బయలుదేరాను. ఇంకా చాలా రోజులు అవుతుల్లే పని అని చెప్పి ఇంకా నేను ఈరోజు అయితే ఇంకా సరే పద అని చెప్పి పట్టాను పిల్లల్ని. ఇంకా వాళ్ళు కూడా చకచకా రెడీ అయిపోయారు మార్నింగ్. ఇంకా నేను వచ్చి రోడ్లో ఎవరు ట్రాఫిక్ ఉండదు కదా అని చెప్పి వీడియో తీస్తున్నాను. మీరు అనుకోవచ్చు పిల్లలతో దీనికి వీడియో అవసరమా ఇలా డ్రైవింగ్లో అనుకోవచ్చు. ఆ రోడ్డు చాలా ఖాళీగా ఉంటుంది కాబట్టి నేను వీడియో తీస్తున్నాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. పిల్లలు ఇద్దరు పరిగెట్టేశారు, పెద్దది హాస్ని అలాగే వేణు. ఇంకా ఇన్నిగాడు వచ్చి కాలు కడుక్కుని నాతో వస్తున్నాడు. అమ్మ వచ్చి గుడికి అయితే వెళ్ళొచ్చింది. ఇంకా మళ్ళీ అక్కడ టిఫిన్ తినేసి ఇంకా ఆధార్ కార్డ్ అప్డేట్ అని చెప్పాను కదా, తంబేద్దామని చెప్పి తీసుకొస్తే ఇక్కడేమో 9:30కే ఫుల్ రష్గా ఉన్నారు. ఇంకా అక్కడైతే ఖాళీ లేదు. ఇంకా తీరా చూస్తే మేడం అయితే ఇంకా రాలేదనమాట. ఇంకా మేము వచ్చి వెయిట్ చేస్తున్నాం. లాన్ ఉడికొచ్చేస్తుందని చెప్పి పిల్ల గోల. ఇంకా బయటకు అయితే తీసుకొస్తే పైన జాంకాయలు ఉన్నాయి. అమ్మ కొయ్యి అంటుంది. ఎక్కడికి వస్తావే అందదే అంటే ఇంకా మా అన్నయ్యని వచ్చి మా అమ్మ ఎగురు పైకి అందిద్ది అంటుంది. ఇంకా తంబేయడానికి వచ్చింది. తెప్పలండి అది తంబ అలా పైకి ఎడుతుంది, కిందకి ఎడతలే. ఇంక ఇక్కడికి వచ్చి మళ్ళీ రేపొద్దున బర్త్డే అని చెప్పి అంటే June 4 బర్త్డే ఉంది పాపది. అక్కడికి వచ్చి బట్టలు తీసుకుంటే ఇవి నచ్చట్లేదు అంటుంది. మళ్ళీ మా అమ్మ నాకు అది కావాలి ఇది కావాలంటుంది అని చెప్పి పాప్కార్న్ అయితే కొనడానికి తీసుకొచ్చాడు అన్ని. అలాగే షాప్ కదా మరమరలు కొన్నాడు. ఇంక ఈ బండి కాడ ఏమన్నా ఫుల్ ఎండ అని చెప్పి నేను కొంచెం నీళ్ళలోకి అయితే వచ్చాను. ఆ ఎండలో కూడా జనం వెళ్తూనే ఉంటున్నారు. ఇంకా మళ్ళీ నేనైతే 2 వాచీలు ఇంట్లో అలా పడి ఉంటున్నాయి, బ్యాటరీ అయిపోయినాయి కదా అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి బ్యాటరీలు అయితే వేయించుకున్నాను. ఇంకా నేను వచ్చింది పిల్లల షాపింగ్ ఒక్కటి కాదండి, 10 పనులు ఎట్టుకుంటాను వచ్చానంటే బయటికి. ఆధార్ కార్డ్ అప్డేట్ అని, మళ్ళీనేమో వాచ్ రిపేర్ అని చెప్పి, మళ్ళీనేమో ఇక్కడ పిల్లలకి బ్యాగులు అలాగే లంచ్ బాక్స్ బ్యాగులకి ఇవన్నిటికి అయితే కలిపి అయితే ఒక్కరోజే తిరిగేసానండి ఎండలోని. ఫుల్ తలకాయ పోటు. ఇంకా కొంచెం రిలాక్సేషన్ కోసం అయితే బొన్నం తాగుతున్నాము. ఇంక నేను అలాగే పెద్దోడు తాగుతున్నాం అన్నమాట. ఇంక ఇంటికి వచ్చి నేను ఇంకా వాటర్ అయితే తీసుకుని మళ్ళీ అంతసేపు ఎండ ఎవరు ఉంటారని చెప్పి పక్క రోడ్డు అంటే కింద నుంచి అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళిపోదామని చెప్పి ఇంక ఇలా అయితే వెళ్తున్నాము. ఇంకా మా పాప వచ్చేసి చిన్నపిల్లతో వచ్చి పెట్టుకోవాలి కదా అని పెట్టుకున్న వాటర్ తాగేస్తే ఇంకెక్కడ. ఇలాగ మేము వచ్చేసరికి మా అమ్మ అయితే ఇంకా హాస్నికి ఇండిగడికి అయితే గోరింతకు వేసింది. అలా అప్పుడే తీసేసుకున్నారు కూడా. ఇంకా పెద్ద ఆవిడ బర్త్డే కదా అని చెప్పి ఈవిడికి కూడా కాళ్ళకి చేతులకి పాపం అన్నం తినకుండా అయితే పెడుతుంది మా అమ్మ. ఈవిడికి ఇంకా గోరింటకు పెట్టేసాక అన్నం తినిపిద్దాం అనుకున్నాను. కాకపోతే నాకు ఆకలి వేసేసి నేనే తినేస్తున్నాను. తోటకూర ఏపిడి ఇలా బారింద్రలో ఉన్నప్పుడు ఏపిలి పెడితే అస్సలు తినేదాన్ని కాదు. ఇప్పుడు మాత్రం కొంచెం ఇష్టంగా అనిపిస్తుంది నాకు. ఇంకా అమ్మ వచ్చి ఇంటి పక్కన అక్కల్ని అయితే ఫ్లవర్స్ అడిగింది, పిల్ల పుట్టినరోజు అని చెప్పి. ఇంకా వాళ్ళైతే చెట్టి కోసి అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి కదా వాళ్ళైతే ఇచ్చారు. ఇంకా నేను వచ్చి కనకాంబరాలు కట్టుతున్నాను. అసలు మా నాన్న ఆటో కొన్న కొత్తలో ప్రతిరోజు నాకు నైట్ పువ్వులు తెచ్చేవాడు. పొద్దున్నే స్కూల్కి పెట్టుకెళ్ళిపోయేదాన్ని. ప్రతిరోజు అన్నమాట, ఒక్కరోజు కూడా కాదు. అలాగే నా పిల్లలకు కూడా పువ్వుల పిచ్చి అన్నది పట్టేసుకుంది. ఇప్పుడు మాత్రం నన్ను అస్సలు పువ్వులు అంటే పెట్టుకొని ఇస్తలేదు వాళ్ళు. ఇవి కడుతుంటే కూడా హాస్ని దగ్గరే కూర్చుని ఇవన్నీ నాకేనా అంటుంది. దాన్ని జడ చూస్తే కొంచెం ఉంది కానీ పువ్వులు బోల్డ్ కావాలంటుంది. ఏంటో ఈ పిల్లలతోని. అప్పుడు మా అమ్మ అంటుంది, నువ్వు ఇలాగే ఉండేదానివే చిన్నప్పుడా అంటుంది. ఇంకా నవ్వుకున్నాను. ఇంక సర్లే చాలామందికి ఫోన్ చేశాను అనమాట. అరుణాచలం వెళ్తున్నాము ఖాళీ లేదు అన్నారు, బండి సర్వీసింగ్కి నేనేం వెళ్ళను అని చెప్పి. ఇంకా లాస్ట్కి నేనే వెళ్ళాను. పాప మా అంకుల్ ఎవరో సరే అమ్మాయి ఎక్కడికో వెళ్ళాలంటుంది కదా తనకి చేసేయండి అంటే ఇంకా నేను కూర్చుంటే వాళ్ళ బండి ఆపేసి ఫస్ట్ నా బండి అయితే చేస్తారు.
ఇంకా సర్వీసింగ్ చేయించుకొని ఇంటికి వచ్చి ఇంక ఇవన్నీ తీసుకొని ఇంకా ఫస్ట్ టైం ఇక్కడేనండి అసలు ఎంత అలా వచ్చాను. ఎవ్వరు కనపడలేదు, నేను ఒక్కదాన్ని. ఈ గుడ్ల గోపలు అంటారు ఏమంటారో తెలియదు కానీ సడన్గా వచ్చి కొండ మీద కొట్టేసింది. చాలా అదృష్టం, ఏ దేవుడు ఉన్నాడో స్పెట్స్ ఉన్నామో సరిపోయింది, లేకపోతే చాలా గట్టిగా తగిలింది. ఏదో రాయి ఇసురుతారు అలా తగిలింది. ఎవ్వరు లేరు. ఇంక నేను చూసుకోండి శ్రీరామ్ 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 హనుమాన్ హనుమాన్ అని తలుచుకుంటానే వచ్చాను అనుకోండి. జనం ఉన్నంతసేపు చాలా భయం వేసింది నాకైతే. ఇంకొంచెం ఎదురుకు వచ్చాక పాము జస్ట్ మిస్ లా తిప్పాను అనుకోండి. ఇక్కడే మళ్ళీ గేదెలు కూడా కనపడినాయి నాకు. అస్సలు భయం ఆ నైట్ ఏమో అంతలేదు, గొప్ప గొప్పలు. ఇంకా లాస్ట్కి ఇంటికైతే వచ్చానని చెప్పి మీకు వీడియో తీస్తున్నా. చాలా గండం తప్పిందని. ఇంటికి వచ్చాక అన్ని షాపులో నుంచి తెచ్చుకున్నాం మిర్చి, అలాగే మరమర మిర్చి బజ్జీ తెచ్చుకొని తింటున్నాను. చాలా మనస్ఫూర్తిగా అమ్మయ్య ఇంటికి వచ్చాను అని. టైం చూస్తే 8 అవుతుంది ఒక్కదాన్ని. ఇప్పుడు నేను 6:30 అయితే బయటికి రాను, అలాంటిది 8కి నేను సింగిల్గా రోడ్లో వస్తుంటే అమ్మో నాకు అన్ని దేవుళ్ళు గుర్తుకొచ్చేసారనమాట. ఇంకా నేను వచ్చి అసలు మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళాను, ఏం కొనుక్కున్నాను అన్నది మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఇంక ఇంటికి వచ్చాక ఫ్రెష్ అయ్యాకైతే వీడియో చేశాను అనమాట. అసలు ఏమేమి కొనుక్కున్నాను, పిల్లలకి ఏం కొన్నాను అన్నదైతే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇంకా నేను వచ్చి ఇన్నుగాను కూడా నర్సరీలో అయితే వేసేసాను. ఆడికి కూడా బ్యాగ్ అలాగే లంచ్ బాక్స్ తెచ్చాను. నేను కూడా ఏదో ఎక్కడికో వెళ్దాము అంటే పిల్లల స్కూల్లోనే టీచింగ్ అడిగాను. సరే రమ్మన్నారు వాళ్ళు, అందుకు నాకు లంచ్ బాక్స్ బ్యాగ్ అలాగే పిల్లలకి క్యారీ బ్యాగ్ ఇచ్చుకున్నాను. బ్యాగులు అలాగే అయితే ఇంకా ఆడపిల్లలు ఉంటే ఏముందండి చెప్పాలా, ఏంటి ముగ్గురు ఉన్నారు, వాళ్ళకి దువ్వాలు ఎన్ని కొన్నా పడేస్తున్నారు. అద్దం పగలగొట్టేశారు. నా పెళ్ళికి మేకప్ కిట్లో ఉంటుంది, ఆ అద్దం ఇప్పటివరకు వచ్చింది. ఇంకొకటి తీసుకున్నాను. డ్రెస్సింగ్ టేబుల్ అంటామా అంటే ఇప్పుడు రెంట్ హౌస్లో ఉన్నాము, అవసరమా అని చెప్పి ఇంకా స్మాల్ అద్దం ఒకటి తీసుకున్నాను. ఇంకా టిక్లు తీసుకున్న, రబ్బర్లు ఇవన్నీ, తిలకం సీసా, కాటికి స్టిక్కర్లు ఇవన్నీ తీసుకున్నాను. తెలియంది ఏముంది, ఆడపిల్లలు ఉంటే వీటికి ఖర్చు అవుతుంది అంటారు కదా. ఇంకా నేను మళ్ళీ ఇప్పుడప్పుడే వెళ్ళను అని చెప్పి ఫోన్కి అయితే పౌచ్ అయితే వేయించుకున్నాను. మా పిల్లలు ఏం చేశారంటే ఈ పౌచ్ మొత్తం పీకేశారు. ఇంకా పనిలో పని పౌచ్ కూడా వేసేసుకున్నాను. ఇంకా ఇగోండి ఏదో లో బడ్జెట్లో కొన్నాను. మా పిల్లలకి ఫ్రాక్ అయితే నచ్చింది. నేను ఇలాంటివి అయితే వేయలేదు, సరే ట్రై చేద్దాం ఈ పొట్టు బర్త్డేకి అని చెప్పి తీసుకున్నాను. ఇంక ఇది వచ్చి ఎండాకాలం కదా, ఎండగానే ఉన్నాయి కదా ఇంకా అని పిల్లలకి అని కాటన్ గౌన్లు తీసుకున్నాను. ఇంక ఇన్నికాడికి అయితే తీసుకోలేదు. దానికైతే హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసాను. వీళ్ళిద్దరికి సెట్ అవ్వలేదు, హాస్నికి వేణుకి. వీళ్ళకి తీసుకునేదాన్ని మన షాపింగ్. మన వీడియో మీకు నచ్చి లైక్ షేర్ సబ్స్క్రైబ్.